హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈజీ, టేస్టీ, హెల్తీ స్వీట్ అండి. కుర్బానీ కా మీఠా. అంటే కుర్బానీ అంటే మనకి అవి కూడా డ్రై ఫ్రూట్సేనండి. మనకి ఎండు ఖర్జూరం ఎలా దొరుకుతాయి, అలాగే ఈ కుర్బానీ గింజలు కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అమ్మిన చోట అడిగితే ఇస్తారండి. ఇక మీఠా అంటే స్వీట్ తయారు చేస్తామండి దీనితోటి. చాలా బావుంటుంది. అందులోనూ చాలా చాలా టేస్టీ అండి. కొంచెం పుల్లగా తీయగా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇక దీని కాంబినేషన్ ఐస్ క్రీమ్ అండి. చాలా బావుంటుంది. ఇక నేనైతే ముందు చేసే విధానం చూపిస్తాను. ఏంటంటే కొన్నైతే నేను ఒక 2 గుప్పెళ్ళ గింజలైతే తీసుకొని వాటిని నానబెట్టేసుకున్నానండి నైట్. మార్నింగ్ అయితే ఇలా చక్కగా గింజుంటుందండి లోపల మనకి ఎండు ఖర్జూరానికి గింజ ఎలా ఉంటుందో అలాగే దీనికి ఒక గింజుంటుంది. అది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఇవన్నీ చక్కగా ఒలిచేసుకున్నాం కదా! గింజలు తీసుకొని ఇక వీటిని మనం చక్కగా కుక్కర్‌లోను విడిగా కన్నా కూడా కుక్కర్‌లో పెట్టుకుంటే బావుంటుందండి. కొంచెం మిగిలిన ఆ గింజలనైతే పక్కన పెట్టేసుకున్నాను కదా! ఇక ఆ కుక్కర్‌లో వేసిన ఆ ఫ్రూట్స్ మట్టికి కొంచెం ఒక అర గ్లాస్ నీళ్ళకి అలా వేసేసుకొని ఒక 2, 3 విజిల్స్ అయితే పెట్టేసుకుంటామండి. ఎందుకంటే మనకి స్వీట్ మెత్తగా ఉండాలి కాబట్టి నేనైతే కుక్కర్‌లో పెడుతున్నానండి. విడిగా పెడితే కొంచెం అది ఫ్రూట్ లాగే ఉంటుంది. ఎక్కువ టైం పడుతుందండి. స్మాష్‌గా అవ్వదు. కాబట్టి నేనైతే కుక్కర్‌లో పెట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత తీస్తే ఇదిగోండి ఇలా ఉన్నది. ఇక దీన్ని మళ్ళీ ఇంకో గిన్నెలోకైతే మార్చేసుకున్నాను. ఇంక ఈ గుజ్జు ఇలా ఉడుకుతూ ఉండగానే మనం స్వీట్ అండి. మనకి బెల్లం గాని, లేదంటే పంచదార గాని మనకి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఇక ఇదొచ్చేసరికి ఒక కప్పు అయితే అయిందండి. కప్పుకి నేను ఒక 3 స్పూన్లకి అలా వేసానండి పంచదార. మనకి తినగలిగేంత స్వీట్ ఆల్రెడీ మనకి ఇది ఫ్రూట్ కాబట్టి కొంచెం స్వీట్‌గానే ఉంటుందండి. లైట్ పులుపుతనం ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగా ఏంటంటే మనం స్వీటు వేసుకోవడమేనండి. ఇంకా అందులో మనకి ఇంత అంతనేం లేదు. బయటైతే గనక గులాబ్ జామ్‌కి వేసినట్టుగా లిక్విడ్‌గా పెడతారు. కానీ అంత ఓవర్ స్వీట్ అవసరం లేదు కదా! అని చెప్పేసి నేనైతే కొంచెమే వేశానండి. ఇక మనకి ఆల్రెడీ నేను గింజలు తీసి పక్కన పెట్టుకున్నాను కదా! ఆ గింజల్ని ఇలా పగలగొడితే చూడండి బాదం పలుకుల్లాగా ఎలా వస్తున్నాయో ఇవి డ్రై ఫ్రూట్ అండి. మనకి ఫ్రూట్‌లోంచి దాన్ని డ్రై చేస్తే డ్రై ఫ్రూట్ కూడా వచ్చింది చూడండి లోపల గింజలో. చాలా బావుంటదండి. చాలా మంచిది కూడానిది. ఇక ఇదేంటంటే మనకి వేరే ఎక్స్‌ట్రా మనకి అందులో స్వీట్‌లోను జీడిపప్పని, బాదం పప్పని వేగించి వేయనవసరం లేదండి. ఈ పప్పునే కొంచెం జాగ్రత్తగా ఇలా తీసుకొని పెంకులవి లేకుండా పగలగొడితే పప్పది వస్తుంది కదా! ఆ పప్పుని మనం కాస్త నేతిలో వేయించుకొని మళ్ళీ మనం అందులో మన స్వీట్‌లో వేసేసుకోవడమేనండి. చాలా బావుంటుంది. క్రంచీగా ఉంటుంది. తర్వాత మనకి ఆ ఫ్రూట్‌లోనే ఈ డ్రై ఫ్రూట్ కూడా వచ్చేస్తుందండి. అందుకే చెప్పాను మీకు థంబ్‌నెయిల్‌లో. ఇక ఇదండి. ఇదిగోండి చూడండి పప్పు చూడండి ఎంతొచ్చిందో. చాలా బావుంటదండి. మంచిది కూడాను. ఇక ఈ పొట్టుతో పలంగానే నేనైతే కాస్త నేతిలో వేసేసి, వేగిచ్చేసి అందులో స్వీట్‌లో వేసేస్తాను. ఇందులో యాలకుల పొడి గాని, అలాంటివి మీ ఇష్టం అండి వేసుకోవచ్చు. నేనైతే ఇంక అసలు ఏమీ వేయట్లేదండి. ఈ స్వీట్‌ని నేను ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు తిన్నానండి. అక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్‌తోని, గులాబ్ జామ్‌తోని దీన్ని సర్వ్ చేస్తున్నారు. ఆ రెండిట్లి కాంబినేషను ఈ స్వీటు చాలా బావుందండి. అప్పట్లో ఎందుకో కొంచెం పుల్లగా అనిపిచ్చిందండి బాగాను. మరి స్వీట్ తక్కువేయడం వల్లనేమో కానీ తర్వాత మళ్ళీ నేనొకసారి తిన్నానండి. అప్పుడు మాత్రం చాలా బావున్నది. ఇంక అప్పటినుంచి నేనైతే ఇంట్లో ఈ ఫ్రూట్స్ ఇలా చేస్తారు ఏంటనేది కనుక్కొని నేనే ఇంట్లో చేస్తున్నానండి. చాలా బావుంటుంది. ఇంకా మన ఇష్టమండి. ఇందులో మీకింకా ఎక్స్‌ట్రా జీడిపప్పులు అలాంటివి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే అదే పప్పుని యాజ్ టీజ్ అందులో వేసేసి ఇంకా ఐస్ క్రీమ్‌తో సర్వ్ చేసుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటది. సమ్మర్‌లో ఎవరికైనా భోజనానికి పిలిచినప్పుడు గానీ, లేదంటే మనం నైట్ పూట సాయంత్రం పూట ఎవరికైనా సరదాగా స్వీట్స్‌తో ఇలా సర్వ్ చేయాలనుకుంటే ఐస్ క్రీము, చక్కగా ఈ స్వీటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి చక్కగా చల్లగా అప్పటికప్పుడు కూలింగ్‌గా మనం సర్వ్ చేస్తే చాలా బావుంటుందండి. చాలా సింపుల్ అందులోని హెల్తీ కూడాను. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారైతే ట్రై చేయండి. ఇక ఇది మనకి రంజాన్ పండుగలో ముస్లిమ్స్ కూడా చాలా ఎక్కువగానే చేసుకుంటారండి. ఈ కుర్బానీ మీఠా. స్వీటు తొందరగా పాడవదండి. మనం చేసుకున్న తర్వాత 1 వీక్ అయినా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. నిలవుంటుంది. తర్వాతేంటంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. పీచు పదార్థం చాలా మంచిది. డ్రై ఫ్రూట్ షాపుల్లో ఈజీగా దొరుకుతుందండి. ఎవ్వరైనా చక్కగా కుర్బానీ గింజలని అడిగితే ఇస్తారండి. అవి తెచ్చుకొని చక్కగా నానబెట్టుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక ఈ సమ్మర్‌లో కూల్‌గా ఐస్ క్రీమ్ తోటి చక్కగా సర్వ్ చేసుకోండి. టేస్టీగా చాలా బావుంటుందండి. ఇంకొంచెం లిక్విడ్ కావాలంటే గనక షుగర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు మీరు. వేసుకుంటే ఇంకొంచెం మనకి ఎలాగంటే మనకి గులాబ్ జామ్‌లో లిక్విడ్‌లాగా ఉంటుంది కదండీ! అలాగా ఉంటుంది. ఇక నేనైతే అంత స్వీట్ వద్దులే అవసరం మంచిది కాదు కదా! అని చెప్పేసి నేను ఇంకైతే ఇలాగే చేసుకున్నాను. ఇక మీ ఇష్టమండి. ఇంకొంచెం స్వీట్ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ క్రీమ్ తోటి ఈ కుర్బానీ స్వీట్ సూపర్ అంటే సూపర్ ఉందండి. ఒకసారైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఇక వీడియో నచ్చితే గనక
ఒక మంచి కామెంట్‌ని కూడా చేయండి. ఉంటానండి మరి.